హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 34,849 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది నిన్న ప్రీవియస్ డేస్లో మనం చూసుకుంటే. సో అయితే ఇప్పుడు నిఫ్టీకి రెసిస్టెన్స్ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ మల్టిపుల్ టైం రోజు డే బై డే వేసుకుంటూ వస్తుంది అనమాట. నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్ అంటే అప్ సైడ్ మూమెంటం వెళ్తాను కన్నా డౌన్ సైడ్ మూమెంటం ఎక్కువ రావడానికి నిఫ్టీ మొగ్గు చూపుతుంది అనమాట విత్ వాల్యూమ్ ప్రకారం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్తూనే ఉన్నాను నేను. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేస్తే నిఫ్టీ చాలా వీక్గా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంత వీక్నెస్లో కూడా నిఫ్టీ ఇప్పుడు ఏదైనా న్యూస్లో దారుణమైన న్యూస్లు వస్తుంటే మాత్రం డెఫినెట్గా నిఫ్టీలో మాత్రం మనం ఇంకా దీన్ని దేవుడే రక్షించాలన్నమాట, ఆ టైప్ అనమాట. ఎందుకంటే నిఫ్టీ అంటే మరి దారుణంగా పడిపోవడం కాదు, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే మాత్రం దారుణంగా పడే అవకాశం నిఫ్టీ మనకు కనబడుతుంది అనమాట. సో మనకి ఆశ్చర్యపోయే కూడా అవసరం లేదు. మనకి 22 లెవెల్స్ కూడా బ్రేక్ చేసే అవసరం కూడా నిఫ్టీ మనకు కనబడుతుంది రానున్న రోజుల్లో. ఎందువల్లంటే ఈ న్యూస్ బేసిక్ మీద మనం చూసుకున్నా సరే, ఈ ఇంత వీక్ చార్ట్ మీద మనకి నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ న్యూస్ను ఈ చార్టు రెండు వీక్గా ఉన్నాయి కాబట్టి వరల్డ్ వైడ్గా. సో ఆ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ కొద్దిగా పడటానికి రెడీ అయిపోతుందని చెప్పి మనకి చార్ట్ అయితే చెప్తుంది. దీనికి ఏదైనా స్ట్రాంగ్నెస్ రావాలి అంటే మిరాకిల్ అంటే న్యూస్ స్ట్రాంగ్ బేస్ మీద న్యూస్ రావాలి, యుద్ధం ఆగిపోవడం కానీ లేదంటే ఇంకా ఏదైనా మనకి మంచి న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ మాత్రం డే బై డే రెసిస్టెంట్ లెవెల్స్ మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఈ లెవెల్ దగ్గర చూపిన సో నిఫ్టీ మాత్రం ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ అనమాట. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ చూసుకుంటే ఇక్కడ వచ్చిన స్ట్రాంగ్ లెవెల్ అనమాట. ఓకేనా. సో ఇలాగనమాట ప్రతి లెవెల్స్ కూడాను ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. సో మనకి రేపు మాత్రం నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం 24,900 నుంచి 25,000 ఓకేనా. 25,000 మాట ఇది లేదు. 24,900 నుంచి 25,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది రేపు ఇంటర్డే బేసిక్లో మనం నిఫ్టీ చూసుకుంటే మాత్రం. సో ఈ లెవెల్ దగ్గర ఈ 25,000 ఈ లెవెల్ దగ్గర ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంతకుముందు సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్గా మారాలి కాబట్టి ఈ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్గా క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు వాల్యూమ్ అయితే నాకు నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. రేపు వాల్యూమ్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఏ మాత్రం అయినా సరే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ నేను మాత్రం ఇంకా పుట్ ఆప్షన్ని ఇంకా కొద్ది క్వాంటిటీలో నేను బై చేసుకుని కూర్చుంటాను అనమాట. సో నేను అవకాశం గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ అవకాశం రేపు అవచ్చు ఎల్లుండి అవచ్చు, నాకు ఈ రేపు మ్యాక్సిమం రేపు ఇస్తుంది. ఒకవేళ రేపు ఏదైనా మిస్ అయ్యి వాల్యూమ్ జనరేట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా ఎల్లుండి మాత్రం నాకు మంచిగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను మాత్రం ఆ లెవెల్ దగ్గర నుంచి కానీ ఆ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటే మాత్రం నేను పుట్ ఆప్షన్ మాత్రం మొహమాటం లేకుండా పుట్ ఆప్షన్ బై చేసుకుని కూర్చుని పోతాను. ఫస్ట్ నా టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర నా టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్ నా టార్గెట్ మాత్రం 24,000 లెవెల్ దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గర కూడాను బ్రేక్ అయితే ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర కూడా బ్రేక్ అయితే మాత్రం నేను ఇంకా పుట్ ఆప్షన్ అయితే మాత్రం వదిలేస్తాను అనమాట. ఎన్ని రోజులు మార్కెట్ పడుతుందో అన్ని రోజుల వరకు వదిలేస్తా. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, 2 వీక్స్ కావచ్చు, లేకపోతే 1 మంత్ కావచ్చు, ఏదైనా సరే ఓకేనా వదిలేస్తాను. మార్కెట్ న్యూస్ బేసిక్ మీద వదిలేస్తుంటాను అనమాట. సో ఇందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ 24,000 లెవెల్ బ్రేక్ చేసిందంటే ఇంత వీక్ చార్ట్ మీద ఇందాక కూడా చెప్పినట్టు ఇంత వీక్ చార్ట్ మీద 24,000 లెవెల్ బ్రేక్ చేసిందంటే రానున్న రోజుల్లో మనకి 20,000 లెవెల్ కూడా వచ్చేసే అవకాశం నిఫ్టీ మనకు కనబడుతుంది. ఇది వీక్గా ఉంది కాబట్టి మన వరల్డ్ వైడ్గా న్యూస్ కూడా వీక్గా ఉంది, చార్ట్ కూడా వీక్గా ఉంది కాబట్టి అంత స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతున్నమాట. అది వీక్నెస్ క్రియేట్ చేసుకుంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే నిఫ్టీ మాత్రం చాలా వీక్గా ఉందని చెప్పి మనకి రోజు చెప్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా మన చార్ట్లో వీక్ చార్ట్ మీద ప్రజెంట్ అయితే నిఫ్టీ నడుస్తుంది అనమాట. ఓకేనా.
సో మార్కెట్కి ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మాత్రం అది వేరే విషయం అనుకోండి. అప్పుడు వాల్యూమ్ మనకి స్ట్రాంగ్ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటాం. తర్వాత దాని బేస్ మీద మనకి లెవెల్స్ పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకుంటాం. సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ వాల్యూమ్ బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. రేపు అన్న రోజు ఏమవుద్ది ఎవరికి తెలుసు, ఆ పైవాడికి తప్పను ఎవరికి తెలియదు. సో దాని గురించి ఏంటంటే రేపు అన్న రోజు మన గాల్లో దీపం లాంటిది. ఈ రోజు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదే ఇంపార్టెంట్ మన మార్కెట్లో. ఓకేనా. సో ఈ లెవెల్ ఒకవేళ ఇన్ కేస్ 25,000 లెవెల్ని ఒకవేళ ఇన్ కేస్ మనకు 25,000 లెవెల్కి బ్రేక్ అవడం అంటే మనకి లెవెల్ ఒక్కోసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఒక సపోర్ట్ లెవెల్, ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉన్నప్పుడు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ బ్రేక్ అవుతున్నప్పుడు మనకి వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం. ఎందుకంటే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయి, ఫేక్ వాల్యూమ్స్ ఉంటాయి. అదేవిధంగా మార్కెట్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది బ్రేక్ అయిపోయిందిరా బాబు, షార్ట్ చేయరా అనుకుంటే ఒకేసారి సడన్గా బయింగ్ వచ్చేస్తుంది. ఒకేసారి స్పైక్ బయింగ్స్ అనమాట. అది ట్రాపింగ్ అనమాట, ట్రాప్ చేస్తారనమాట మళ్ళీ. ఓకే. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ కూడా అంతే అనమాట. రెసిస్టెన్స్ జోన్కి మనకి ఈ లెవెల్ దగ్గర బ్రేక్ అవుతున్నట్టే సడన్గా తీసుకొచ్చేస్తారు స్పైక్ మూమెంట్స్ అనమాట. దాన్ని ఏమవుతుందంటే మనకి 2,000-3,000 స్టాప్ లాస్ అవ్వాల్సింది మనం ఆ రోజు ఇంకా ఎక్కువ స్టాప్ లాస్ తీసుకుంటాం స్పైక్ మూమెంట్స్ వల్ల. ఓకే. సో జాగ్రత్తగా మనం ట్రేడ్ చేయండి, కంగారు పడద్దు. మనకి ఆచితూచి మార్కెట్ ప్రతిరోజు ఉంటుంది. సో డబ్బు మాత్రం మీ యొక్క డిమాట్లో ఉండే అమౌంట్ మాత్రం పోకుండా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నమాట. ఓకే. ఒకవేళ 25 ఈ లెవెల్ బ్రేక్ అయితే, నేను ఎంత చెప్తాను, ఈ లెవెల్ బ్రేక్ అయితే వీక్ వాల్యూమ్తో బ్రేక్ అవుద్ది. డెఫినెట్గా 99.9% కూడా వీక్ వాల్యూమ్తోనే 25,000 లెవెల్ బ్రేక్ అవుద్ది. అంటే మనం ట్రాప్ చేయడానికి కూడా ఎప్పుడైతే మనం ట్రాప్ చేస్తుందో మార్కెట్, ఒకవేళ 25 ట్రాప్ చేసిందంటే మాత్రం డెఫినెట్గా నేనైతే ట్రాప్ అవ్వను. ఎందుకంటే మనకి ఇలాంటి మార్కెట్ చాలా చూసాం. మన పై రెసిస్టెంట్ లెవెల్ మొత్తం 25,300 దగ్గర ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇంకా స్ట్రాంగ్ 25,000 దగ్గర ఉన్న స్ట్రాంగ్నెస్ కన్నా ఇంకా స్ట్రాంగ్ 25,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇందాక కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ దగ్గర ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ప్రతి రెసిస్టెన్స్ లెవెల్కి మనకి నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసుకుంటూనే మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావడం జరుగుతుంది. సో అయితే రేపు మాత్రం 25,000 లెవెల్ మరి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ లెవెల్ దగ్గర ఏదైనా రివర్సల్ వాల్యూమ్ డెఫినెట్గా వస్తే మాత్రం నేను మార్కెట్ని పుట్ ఆప్షన్ వైపుకి నేను వదిలేస్తాను అనమాట. పుట్ ఆప్షన్ బై చేసుకుని నేను లాంగ్ టర్మ్ వదిలేస్తాను. లాంగ్ టర్మ్ అంటే సంవత్సరం కాదు, నెలలు అనమాట. మనకి ఆప్షన్లో నెలలే ఉంటాయి కదా, 2 నెలలు 3 నెలలు అంతమించి ఎక్కువ ఉండదు. లాంగ్ టర్మ్ అంటే 3 నెలలు అనమాట. ఈ 2-3 నెలలు అలా వదిలేస్తాను. న్యూస్ మార్కెట్ పడే కొలది కూడా నాకు అమౌంట్ ఇస్తూ ఉంటుంది. పడే కొలది కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసుకోవడం చూస్తుంటాం. కానీ మాత్రం మార్కెట్ 10% కన్నా ఎక్కువ డౌన్ఫాల్కి వచ్చిందంటే మాత్రం, అంటే మన పర్సంటేజ్ అంటే మనకు మీరు దారుణంగా ఉంటుంది అనమాట. మనకి ఎలాగంటే మనకి అంటే ఇక్కడ 2,000 పాయింట్స్ అబోవ్ 2,000 పాయింట్స్ అబోవ్ మార్కెట్ పడుతున్నప్పుడు కల్లా నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అనమాట. ఎందువల్ల అంటే 2,000 పాయింట్స్కి మార్కెట్ కొద్దిగా అంత సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు 2,000 పాయింట్స్కి మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొద్ది రివర్సల్ చేస్తాను ట్రై చేస్తుంటాను అనమాట. ఓకేనా. సో ఇదండి చాలా ఇంపార్టెన్స్. రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం నిఫ్టీ యొక్క లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 50 క్లోజింగ్ ప్రైస్ ఇచ్చి 59,856 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీకి మాత్రం 60,000 లెవెల్ మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్గా ఉందన్నమాట. సో ఈ లెవెల్ మాత్రం ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం మన టార్గెట్ 60,500 దగ్గర మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ 60 ఈ లెవెల్ దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను కాల్తో ఇక్కడ చూపిస్తాను ఒక నిమిషం. సో ఈ లెవెల్ దగ్గర మనం చూసుకుంటే మాత్రం 60,500 దగ్గర లెవెల్ దగ్గర మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుని ఉంది నిఫ్టీ, మనకు బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ, ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా స్ట్రాంగ్ సెల్ వాల్యూమ్ అయితే డౌన్ సైడ్ వాల్యూమ్ అయితే క్రియేట్ చేస్తే మాత్రం నేను బ్యాంక్ నిఫ్టీలో మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే బై చేయడం రెడీ అయిపోతాను అనమాట. ఓకే. అదేవిధంగా నిన్న మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి మల్టిపుల్ ఈ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుందనమాట.
ఇంట్రాడే బేసిక్లో ఇది 2 టైమ్స్ అనమాట. ఒక 2 టైమ్స్ వచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఇన్ కేస్ రేపు కూడా మార్కెట్ ఒకవేళ వస్తే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ చేసుకుంటుందో మన టార్గెట్ డెఫినెట్గా మన ఈ లెవెల్ దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇంట్రాడే బేసిక్లో అనమాట. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ వాల్యూని జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ వైపుకి బ్యాంక్ నిఫ్టీని హోల్డ్ చేసి కూర్చుండిపోతాను అనమాట. ఒకవేళ మనకి మొహమాటం లేకుండా, ఎందుకంటే మనకి మార్కెట్ డెఫినెట్గా మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 60,500 ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఒక రెసిస్టెంట్ లెవెల్ మాత్రం 60,500 దగ్గర ఒక రెసిస్టెంట్ ఉంది. తర్వాత రెసిస్టెంట్ జోన్ చూసుకుంటే మాత్రం 60,750 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. తర్వాత ఓవరాల్గా మాత్రం 61,000 దగ్గర రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ 60,500 రెసిస్టెంట్ జోన్ కంపేర్ చేస్తే 60,750 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ 60,750 దగ్గర రెసిస్టెంట్ జోన్ కంపేర్ చేస్తే 61,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉందన్నమాట. ఓకే. సో ఇది నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఏర్పాటు చేసుకుని చూస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి డెఫినెట్గా డౌన్ సైడ్కి రావాల్సి వస్తుందన్నమాట. ఓకేనా. సో మనకి ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా 3 లెవెల్స్ దగ్గర వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటే ఎప్పుడైతే వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుందో డెఫినెట్ ఆ లెవెల్ దగ్గర అంటే పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర అని కాదు ఫ్రెండ్స్, మనకి రేపు మూమెంట్ బట్టి అనమాట. మనకి మూమెంట్ బట్టి వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది మార్కెట్. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందంటే ఇంకా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి తీసుకెళ్ళిపోతారు. ఒక డౌన్ సైడ్ తీసుకెళ్తాను ట్రై చేస్తుంటారు అనమాట. మనం అలా చూసుకుంటే దాన్ని బట్టి నా ఫస్ట్ టార్గెట్ 59,000 లెవెల్ దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ 58,500 దగ్గర సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చి మనకి ఈ లెవెల్ దగ్గర అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. 57,500 దగ్గర నా టార్గెట్ అయితే ఈ లెవెల్ థర్డ్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇది హోల్డింగ్లో పెట్టుకున్నాను, ఒక రోజులో వచ్చేది కాదు. జస్ట్ ఈ వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ వీక్లో కావచ్చు, నెక్స్ట్ వీక్లో కావచ్చు మార్కెట్ కొద్దిగా వచ్చేసే అవకాశం ఉంది. సో దాని గురించి నేను మాత్రం డెఫినెట్గా మార్కెట్ని పుట్ ఆప్షన్ వైపుకి నేను ఎక్కువగా చూస్తాను. ఏదైనా న్యూస్ కానీ మిరాకిల్ కానీ వాళ్ళ వాల్యూమ్ కానీ జనరేట్ చేసుకుంటే తర్వాత ఒక అప్సైడ్ మూమెంట్కి మనం ట్రై చేయొచ్చు మార్కెట్. లేదంటే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్కి తీసుకోవడం ట్రై చేస్తామంట. రేపు మాత్రం ఇక్కడ వాల్యూమ్ రేపు ఎల్లుండిలో వచ్చే వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ వీక్నెస్గా ఉంది కాబట్టి మనకి నో ప్రాబ్లం మనకి డైరెక్ట్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాల్యూమ్ అయితే కంపల్సరీ కావాల్సింది. దీనికి రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్ టూ డేస్లో ఎప్పుడైనా మళ్ళీ స్ట్రాంగ్ వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం తర్వాత డిసైడ్ అయిపోవచ్చు మార్కెట్ ఇది కూడా వీక్నెస్ క్రియేట్ చేసుకుంటుందా లేదంటే స్టెబిలిటీగా బ్యాంక్ నిఫ్టీ ఉండటానికి ట్రై చేస్తుందా అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నాకు బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.